సిపిఎం పార్టీ జిల్లా మహోత్సవం సందర్భంగా ఎందుకు ప్రభుత్వ కాలేజీ నుండి భారీ ర్యాలీ అనేది జరుగుతుంది. ఈ ర్యాలీలో విశాఖ ముఖ్య పరిరక్షణ కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ జైల్లో విలీనం చేయాలని కోరుతూ స్టీల్ ప్లాంట్ లో కమిటీ కార్మికులందరూ పాల్గొన్నారు. ఈ మహోత్సవం సందర్భంగా అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలని ఆపాలి. రేపు 8వ తేదీన ప్రధానమంత్రి అనకాపల్లి వస్తూ ఉన్నారు. ఈ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ నమ్మటం లేదని చెప్పేసి ప్రకటన చేయాలి. లేదంటే రాబో రోజుల్లో మొత్తం ప్రజలందరూ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహోత్సవంలో మన తీర్మానాలని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. రానున్న రోజుల్లో విశాఖ ముఖ్య పరిరక్షణ ధ్యేయంగా సిపిఎం పార్టీ ఇప్పటికే అనేక కార్యక్రమాలు అనేది చేసింది. భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ పోరాటాల్లో ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా రావాలి. మిత్రులారా, ఈ రోజు 28, 29 తేదీని విశాఖ నగరంలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. విశాఖ నగరంలో ఎర్ర జెండాగా ఎరిపెక్కింది. ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం అనేక పోరాటం చేశాం. స్టీల్ ప్లాంట్ లో భూములు త్యాగం చేసిన ప్రతి 6 కార్మికులకు ఉద్యోగం ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా రావాలి. రేపు 8వ తేదీని మోడీ గారు వచ్చిన వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపుతామని వచ్చి వెంటనే ప్రకటన చేయాలి. లేని వేళ ఈ మహాసభ ఉద్దేశించి తీర్మానంలో ప్రవేశపెట్టి పెద్ద పోరాటానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడే వరకు పోరాడతాం. ఉక్కు నిర్వాసులకు ఉద్యోగాలు వచ్చే వరకు పోరాడతామనేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్న మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద పరిస్థితులు కాపాడుతాం, కార్మికులకి మేలు చేస్తామని చెప్పేసి అనకాపల్లికి గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే 95,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతుంటే నిమ్మక నీరెత్తినట్టు ఎవరిస్తున్నారు. ఇది దుర్మార్గం. ఇంకో పక్క ఎప్పుడో 30 సంవత్సరాలుగా ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడడానికి చేత కానీ రాష్ట్ర ప్రభుత్వం నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. మొన్న ఏదైతే కూటమి నాయకులు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వచ్చారో, ఏదైతే మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ మైన్స్ గనులు ఇవ్వాలని చెప్పుకుంటున్నారు. 30 సంవత్సరాలుగా గనులు లేకుండా నష్టాల్లోకి నెట్టుతున్న ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గనులు ఇవ్వకుండా తీవ్రంగా ప్రయత్నం చేయడం మానేసి వాళ్ళు తాబేదారులకు పెట్టుబడిదారులకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఒక సామెత గుర్తొస్తుంది, కన్నతల్లికి తిన్నట్టున్నాడు పిన్నతల్లికి బంగారం కాదు చేసినట్టు ఈరోజు నక్కపల్లి స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పేసి అక్కడున్న భూములన్నీ లాక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గాజువాక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆదాయానికి అప్పు చెప్పాలని గంగవరం పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అప్పు చెప్పిందో ఈ స్టీల్ ప్లాంట్ మీద అమ్మని కన్నువేశారు. ఆ రకంగా కోట్లాది రూపాయల విలువ చేసే భూముల్ని కాజేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలు పెట్టినట్లు పిలుస్తుంది. అదేవిధంగా స్క్రీన్ వర్కర్లకు కానీ మిగతా కార్మికులకి ఎటువంటి చేతి వచ్చాలు పెంచకుండా కార్మికులు కొనుగోలు శక్తి లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ 2 రోజులు జరిగే మహాసభలో రాబోయే కాలంలో భవిష్యత్తులో ప్రజల కోసం కార్మికుల కోసం ఏ రకంగా పోరాటం చేయాలి, ఈ ప్రభుత్వ విధానాన్ని ఎలా తిప్పికొట్టాలని చెప్పి చర్చించి మహాసభలో నిర్ణయం తీసుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జిల్లా మహాసభల సందర్భంగా ఈ పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగాను, అదే రకంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, అదే రకంగా ఏవైతే విద్యుత్ ఛార్జీలు ట్యూబ్ ఛార్జీలను పేరు పెట్టి పెంచుతూ ఉన్నారో, ఎప్పుడో కాల్చిన కరెంటుకి ఈరోజు డబ్బులు వేసి పెంచుతామంటున్నారు. కాబట్టి వీటికి వ్యతిరేకంగాను, అదే రకంగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేనటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ అనేక తీర్మానాలు చేయబోతా ఉంది. అదే రకంగా ఇంతకుముందు రైతు చట్టాలని రద్దు చేశారు. ఆ రైతు చట్టాలను రద్దు చేసినటువంటి నాయకులు వేరే తావులో మళ్ళీ అదే చట్టాలని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులు కర్షకులు 50 మంది ఏకమై సిపిఎం పార్టీ కార్మికుల్ని కర్షకుల్ని అందరినీ ఏకం చేసి పోరాటంలో తీసుకెళ్తామని తీర్మానం చేయబోతా ఉంది. కాబట్టి రాబోయే పోరాటాల్లో
ప్రజలు 50 మంది కూడా పాల్గొని మన యొక్క నిత్యావసర వస్తువుల ధరలను నిరుద్యోగ సమస్యలు పరిష్కరించుకునే దానికి అదే రకంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం.